కథ పేరు ఫోన్ పిచ్చి అత్త సోషల్ మీడియా కోడలు. ఒక ఇంట్లో సూరమ్మ అనే అత్త తన కోడలు లావణ్య ఉండేవారు. సూరమ్మకు ఈ మధ్య కొత్తగా స్మార్ట్ ఫోన్ వాడటం అలవాటైంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు వాట్సాప్ స్టేటస్లు, రీల్స్ చూడటమే ఆమె పని. కోడలు లావణ్య కూడా తక్కువేమీ కాదు. వంట చేస్తున్నా, తుక్కు ఊడుస్తున్నా ఫోన్లో సెల్ఫీలు తీసుకుంటూ బిజీగా ఉండేది. ఒకరోజు సూరమ్మకు ఒక రీల్ చూసి ఒక ఆలోచన వచ్చింది. లావణ్య, ఈరోజు మనం ఒక వంట వీడియో చేద్దాం. యూట్యూబ్లో పెడితే లక్షల వ్యూస్ వస్తాయి అని చెప్పింది. లావణ్య సంతోషంగా ఒప్పుకుంది. వంటగదిలో యుద్ధమే మొదలైంది. సూరమ్మ గరిటె పట్టుకుని స్టైల్గా నిలబడింది. లావణ్య ఫోన్ పట్టుకుని షూటింగ్ చేస్తుంది. సూరమ్మ, హలో ఫ్రెండ్స్, ఈరోజు మా కోడలు నేను కలిసి అదిరిపోయే గుత్తి వంకాయ కూర చేస్తున్నాం అని కెమెరాకి ఫోజులిచ్చింది. కానీ అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇద్దరు ధ్యాస ఫోన్ మీద ఉంది, కానీ పొయ్యి మీద లేదు. సూరమ్మ కెమెరా వైపు చూస్తూ ఉప్పు వేసింది. మళ్ళీ మర్చిపోయి ఇంకో 2 సార్లు ఉప్పు వేసింది. లావణ్య ఫోకస్ కోసం వంకాయలను మరీ దగ్గరకు షూట్ చేస్తుంటే వంకాయలు మాడిపోయి నల్లగా బొగ్గులా మారిపోయాయి. చివరికి కూర సిద్ధమైంది. అత్తాకోడలు ఇద్దరు ఒక ప్లేట్లో కూర పెట్టుకొని టేస్ట్ అదిరిపోయింది అని చెప్పడానికి కెమెరా ముందు ఒక ముక్క తిన్నారు. ఇంకేముంది, ఉప్పు ఎక్కువై మాడిపోయిన రుచికి ఇద్దరు ముఖాలు వింత వింతగా మారిపోయాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి ఫోన్ పట్టుకున్న కొడుకు పడి పడి నవ్వటం మొదలుపెట్టాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు టేస్ట్ చేస్తున్నప్పుడు పెట్టిన వింత ముఖాలు వీడియో పొరపాటున రీల్ లాగా అప్లోడ్ అయిపోయింది. మరుసటి రోజు చూస్తే దానికి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అందరూ ప్రపంచంలోనే బెస్ట్ కామెడీ అత్త కోడలు అని కామెంట్ పెట్టారు. వంట రాకపోయినా కామెడీతో ఫేమస్ అయిపోయినందుకు ఇద్దరు నవ్వుకున్నారు. నీతి ఏమిటంటే దేనికైనా హద్దు ఉండాలి. ముఖ్యంగా వంట చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అత్తాకోడల స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.